అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరంలో మీరు అనుకున్న ప్రతి ఆశను, ప్రతి కోరికను, ఆయనకి ఇష్టమైంది, మీకు అవసరమైనది దేవుడే నెరవేర్చి మీ ఆశను తీర్చి ఆయన కొరకు మిమ్మల్ని అందరినీ బలమైన సాధనాలుగా వాడుకునుగాక. ఆమేన్. మంచిది. నూతన సంవత్సరం కదూ, మొదటి రోజు మీరందరూ బైబిల్ తీసి దయచేసి ఒక నిర్ణయానికి వద్దాం. ఏమిటి అంటే, వారానికి కనీసం రోజు కనీసం 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివితే సంవత్సరం లోపులోనే బైబిల్ పూర్తవుతుంది. బైబిల్ ఎప్పటికే పూర్తిగా చదివిన వారు బైబిల్ని ధ్యానించడం మొదలు పెట్టండి. ఇలా ధ్యానించడం వల్ల అనేక విషయాలు మనకి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. మంచిది. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండం 48వ అధ్యాయము, ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివినట్లయితే, అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకును ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు, అనగా సమస్త కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. బిడ్డలారా, యాకోబు గారు మరి యోసేపును దీవించి పలుకుతున్న మాట, నేను పుట్టింది మొదలుకొని ఎంతవరకు నన్ను పోషించిన దేవుడు అంటున్నాడు. నిజమే. చిన్న పిల్లోడుగా పుట్టిన మనలను ఎంతటి స్థితి ఇచ్చి సంవత్సరాలు జరుగుతుండగా కూడా తన కార్యాలు మన పట్ల నూతన పరుస్తూ అద్భుతమైన సహాయం ఇస్తూ మన దేవుడు మనలను పోషిస్తూ ఉన్నాడు. నిజమే. ఈ రోజుల్లో పోషణ అనేది చాలా ఖర్చుతో కూడింది. ఎప్పుడైనా సరే, అయినా సరే, నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నిన్ను పోషించింది, నీకు ఆహారం పెట్టింది ఎవరు అంటే మీ అమ్మగారు, మీ నాన్నగారు అయి ఉండొచ్చు. కానీ మీ అమ్మగారికి, నాన్నగారికి పోషించడానికి తగిన శక్తిని ఇచ్చింది ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారే. అనగా మన దేవుడు పుట్టింది మొదలుకొని ఎంతవరకు మళ్ళీ ఏం చేశాడు? పోషించాడు. బిడ్డ, రెండో విషయాన్ని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మరి సమూయేలు పాస్టర్ గారు పలుకుతున్న మాట ఏంటంటే, ఎంతవరకు మనకు సహాయము చేసిన దేవుడే ఈ కార్యము చేసిన గనుక ఆ స్థలానికి ఎబెనేజరే అని పేరు పెట్టెను అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. ఈరోజు ఇంతవరకు నిన్ను పోషించిన దేవుడు ఇంతవరకు మనకు సహాయము చేశాడు. ఎలాంటి సహాయము అంటే ఆశ్చర్యకరమైన సహాయం. అయ్యో, మనకి సహాయము అందదే అనుకున్న సమయాల్లో అనేక సార్లు గత సంవత్సరంలో దేవుడు నీకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించి నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు కదూ. బిడా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడే దయచేసి ఒక్కసారి ఆలోచించు. ఉజ్జియా అనే మహారాజు ఉన్నాడు. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 15వ వచనం చివరి భాగంలో అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక అతని కీర్తి సుదూర ప్రాంతాల వరకు విస్తరించెను. నిజమే కదా. చిన్న వయసులో అనగా 16వ సంవత్సరంలో ఆయన రాజుగా అయినప్పుడు జకరియా అనే పాస్టర్ గారు అతన్ని దేవుని వైపు నడిపించినప్పుడు అతను జకరియా గారి మాట విన్నంత వరకు అతడు వర్ధిల్లుతూనే ఉన్నాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలం
అతడు వర్ధిల్లుతూనే ఉన్నాడు. బిడ్డ, ఈ సంవత్సరంలో నిన్ను పోషించే దేవుడు, ఈ సంవత్సరంలో నీకు సహాయము చేసే దేవుడు మన దేవుడు. ఇంకొక మాట చెప్పనండి దయచేసి, ద్వితీయోపదేశకాండం 4 అధ్యాయం 4 ప్రకారం దేవుడు ఇంతవరకు మనలను సజీవులుగా ఉంచాడు. ఎందుకో తెలుసా? ఆయనను స్తుతిస్తావని, ఆయనను ఆరాధిస్తావని. సజీవులే కదా నిన్ను స్తుతించేదడు. మన్ను నిన్ను స్తుతించునా? బిడా, నిన్ను పోషించిన, నీకు సహాయం చేసిన దేవుడే నిన్ను సజీవుడిగా ఉంచాడు. నిన్ను సజీవుడిగా ఉంచాడు. మరొక మాట తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. యెహోషువ గ్రంథం 14 అధ్యాయం 11 మనం చూసినప్పుడు అక్కడ కాలేబు అంటున్నాడు కదా, నేను మోషే నన్ను పంపినా నాకు ఎంతో బలము, ఇప్పటికి కూడా అంతే బలము ఉన్నది. దేవుని పని చేయడానికి, యుద్ధము చేయడానికి అంతే బలాన్ని కలిగి ఉన్నాను. ఎస్, నీకు బలం ఇచ్చింది కూడా దేవుడే. నిన్ను పోషించింది, నీకు సహాయం చేసింది, నీకు ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చినది ఎవరు? మన తండ్రే. మరి అంతేకాదు, అనేక సార్లు నువ్వు తప్పు చేసినప్పుడు, అనేక సార్లు దేవుని ప్రేమకు దూరమైపోతున్నప్పుడు యేసు ప్రభుల వారు ఏం చేశారు అంటే, సంఖ్యాకాండం 14 అధ్యాయం 19 ప్రకారం మన పాపాన్ని ఎప్పటికప్పుడే పరిహరిస్తూ ఉన్నాడు. ఇంతవరకు మన పాపాన్ని పరిహరిస్తూనే ఉన్నాడు. అలవాటైపోయిందన్న పాపం చేయడు. ఇంతవరకు పాపాన్ని పరిహరించిన దేవుడు, దయచేసి ఆలోచించు, ఇప్పుడు కూడా పరిహరించి తన బిడ్డగా చేసుకొని ఆశపడుతున్నాడు. ఈ కృపాకాలంలో నువ్వు ఇష్టపడితే నీ పాపాన్ని పరిహరించి నేను పరిశుద్ధుడిగా మార్చి నేను దీవించబోతున్నాడు. కాబట్టి మరి గుర్తు చేస్తున్నా, ఆయన నిన్ను పోషిస్తున్నాడు, ఆయన నీకు సహాయం చేస్తున్నాడు, ఆయన నీకు బలమును అనుగ్రహిస్తున్నాడు, ఆయన నీకు దయచేసి నీ పాపాన్ని పరిహరిస్తున్నాడు. మరి ఆ పరిహరించిన దేవుని వైపు చూస్తూ ఆయన పూర్తిగా నమ్మి, ఈ సంవత్సరం ఇంకా రక్షణ లేకపోతే రక్షణ పొందిన నీవు దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడుతూ దైవాశీర్వాదాలు పొందుకునే కృప దేవునికి అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రాలు. యేసు నామములోని బిడ్డలందరిని దీవించి ఈ నూతన సంవత్సర దీవెన, ఆశీర్వాదం, అభిషేకం, భద్రత, కాపుదల, ఆరోగ్యం దేవుని బిడ్డలందరికీ అనుగ్రహించండి. ఈ సంవత్సరం అంతా అయ్యా మీరు పోషించండి, మీరు సహాయకరంగా ఉండండి అయ్యా. వారి పాప శాప జీవితం నుంచి పరిశుద్ధపరచండి. నీ సన్నిధిలో నిలబడుటకు, నీ సన్నిధిలో వాడబడుటకు, నీ సాక్షార్థంగా ఓ దేవా నీ బిడ్డలు బ్రతకడానికి తగిన కృపను విస్తరింపచేసి దర్శించమని, మహిమ పొందమని, ఆశీర్వదించమని, మహిమా స్వరూపుడు రక్షకుడైన యేసు నామములో ఈ నూతన సంవత్సరం అంతా వీరికి దీవెనకరముగా మార్చమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.